హలో అండి. యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మన వీడియో చూస్తూ విశ్వనాథం గారు అనే వ్యక్తి మనల్ని సంప్రదించారు. సో స్క్రీన్లో మన నెంబర్స్ చూస్తూ విశ్వనాథం గారు అనే వ్యక్తి కాల్ చేసిన వెంటనే మనం వాళ్ళని అప్రోచ్ అయ్యాం. ఇది వచ్చేసి మనకు కూకట్పల్లి మెట్రో ఆపోజిట్లో ఉందండి వీళ్ళ బిల్డింగు. సో ఇక్కడికైతే వెళ్ళి వీళ్ళ ఇంట్లో అయితే వర్క్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు రెటికులేటెడ్ ఎల్పిజి గ్యాస్ పైప్లైన్ సిస్టమ్ అండి ఇది. సో ఈ వర్క్ వచ్చేసి మనం 1 డే బిఫోరే చేశాను. బట్ వర్క్ అంతా చేసిన వీడియో తీస్తే లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ వర్క్ అయిన తర్వాతను దాని ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే పెట్టాను. సో ఇక్కడైతే మనకు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 60 to 70 ఫీట్ లెంత్ అండి ఇది. సో మన టాలెంట్ని ఎంత ఉపయోగించుకోవాలంటే ఇక్కడ ఉపయోగించుకున్నాను. ఇది హెవీ వర్క్ అండి ఇది. సో ఇంత పెద్ద బిల్డింగ్ను నమ్ముకొని మనకైతే వర్క్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను ఎలాగో సపోర్ట్ చేసినందుకు. సో ఇంత పెద్ద వర్క్ను నా 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 15 or 18 ఇయర్స్ నా ఎల్పిజి సిస్టంలో నాకు ఇదే ఫస్ట్ టైం రావడం అండి, ఇంత పెద్ద వర్క్ చేయడం. ఎందుకంటే మొత్తం తీసుకుంటే అరౌండ్ 70 ఫీట్ వస్తుందండి ఇది. సో ఇది చాలా పెద్ద వర్క్ అండి అసలు ఇది. సో ఫస్ట్ అయితే నా ఎల్పిజి సిస్టంలో ఇదేది పెద్ద వర్క్ ఇది. సో ఈ వర్క్ అయితే నేను చేశాను. సో ఈయన కూడా చాలామంది దగ్గర చూసుకున్నాడంట, అన్ని దగ్గర కంపేర్ చేసుకుని ఫైనల్గా మన దగ్గరికి అయితే వచ్చారు. సో మనం ఇచ్చిన రేటుకి మనం చేసిన కొటేషన్స్కి అయితే ఆయన ఫిదా అయిపోయి వెంటనే వర్క్ స్టార్ట్ చేయని చెప్పారు. సో ఈ రన్నింగ్ పైప్ లైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 70 ఫీట్ ఉందండి ఇది. సో మన కెరియర్లో పెద్ద వర్క్ అంటే ఇదేని. సో ఫస్ట్ అయితే ఆయన నాకు వర్క్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా త్రూగా థ్యాంక్స్ అండి. సో ఇది వచ్చేసి మనకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది. 5 ఫ్లోర్ల బిల్డింగ్లో మనమైతే ఇప్పుడు ఫస్ట్ 2 ఫ్లోర్లకి అయితే ఎల్పిజి రెటికులేటెడ్ పైప్లైన్ గ్యాస్ ఇవ్వడమే జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళు సిలిండర్స్ వాడకుండా అందరూ కూడా పైప్ లైన్ వాడాలని ఆయన కండిషన్ పెట్టారు. ఎందుకంటే ఒక సిలిండర్ వాడిన తర్వాత ఒకవేళ ఇంట్లో కానీ సిలిండర్ బ్లాస్ట్ అయినా సరే కింద కానీ పైన కానీ అందరికీ ఇబ్బంది పడుతారు. కాబట్టి సో వీళ్ళ అపార్ట్మెంట్లో వీళ్ళ బిల్డింగ్లో కంప్లీట్గా సిలిండర్స్ అవాయిడ్ చేశారండి. ఓన్లీ ఎల్పిజి పైప్లైన్ సిస్టమ్ ద్వారా మాత్రమే వీళ్ళు వాడుకుంటున్నారు. సో వీళ్ళైతే ఈ వర్క్ అయితే నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇది పెద్ద వర్క్. సో నాకైతే వర్క్ చేయడానికి 2 డేస్ పెట్టింది. అంటే 2 డేస్ అంటే వన్ డే మొత్తం టెస్టింగ్ పైప్లైన్ బెండ్ చేయడం అన్ని చేయడం చేశాను. ఒకరోజు వచ్చేసి టెస్టింగ్ పెట్టేసుకున్నాం. సో ఇది ఫైర్ టెస్టింగ్ అండి. ఇది కిందలో కిచెన్ రూమ్ ఇది మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్లో ఇది వచ్చేసి 4th ఫ్లోర్ బిల్డింగ్ అండి. అంటే 4th ఫ్లోర్లో మనము టెస్టింగ్ పెట్టుకున్నామండి. సో ఈ టెస్టింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అంతా కూడా చాలా బాగా వర్క్ వచ్చిందండి. ఎటువంటి కూడా జాయింట్స్ ఇవ్వకుండా అంతా బెండ కొట్టి చేశాను. సో ఇది ఎందుకంటే ఇంత పెద్ద వర్క్ ఇచ్చినందుకు అయితే నేనైతే ఒళ్ళు దగ్గర పెట్టి మరీ పనిచేశానండి ఇది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది డైరెక్ట్ ఫైర్ టెస్టింగ్ అండి ఇది. ఈ ఫైర్ టెస్టింగ్ చేయాలంటే మినిమం గట్స్ ఉండాలండి. ఎందుకంటే రన్నింగ్ పైప్లో ఇంత పెద్ద గ్యాస్ పైప్ లైన్ నుంచి మనం గ్యాస్ విడిచిపెట్టినామంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు, గ్రానైటు ఎసెట్రా వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. సో ఇక్కడైతే ఈ ఓనర్ ఉన్నారండి, బిల్డింగ్ ఓనరు. ఈయన సివిల్ ఇంజనీర్ అండి ఈయన. సో ఈయనకి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ మీద ఐడియా ఉంది, గ్రిప్స్ ఉన్నాయి. సో ఈయన కూడా ఏంటంటే కొంతమంది దగ్గర చూసుకున్నాడు ఎల్పిజి పైప్లైన్ గ్యాస్ ఎంత పడుతుంది, ఎంత ఏంటి అని. సో అందరూ కూడా ఎంత చెప్పారు రేట్లయితే నాకు తెలియదు. బట్ నేను ఇచ్చిన రేటుకి అయితే ఆయన వెంటనే బాబుని వచ్చి వర్క్ స్టార్ట్ చేయి, సో నీ వీడియోస్ కొన్ని చూశాను, సో పర్ఫెక్ట్ చేస్తున్నావు అని ఆయన నాకు ఆ రోజు చెప్పినప్పుడు నా మనసులో కలిగే హ్యాపీనెస్ అనేది చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది వచ్చేసి ఇది రెటికులేటెడ్ గ్యాస్ సిస్టంలో ఇది పైనండి. ఇది 2 సిలిండర్లు ఇక్కడ ఇస్తాం ఇక్కడ. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనం బ్లీచింగ్ ఆర్ సోల్జరింగ్ 2 చేసాం కాబట్టి ఎక్కడ కూడా లీకేజ్ అనేది రాదండి. ఎందుకంటే మనం చేసినప్పుడు అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది మనం బయట ఇస్తున్నాం, ఈ లైన్ ఇది మనం బయట పెట్టుకుంటున్నాం కాబట్టి ఎండలో కానీ వానలో కానీ పైప్ తడుస్తుంది. సో తడిచినప్పుడు కూడా మనం బయట అయితే అవుట్డోర్ పైప్ అనేది సపరేట్గా ఉంటుంది, అలాగే ఇండోర్ పైప్ అనేది సపరేట్గా ఉంటుంది. సో 2 కూడా మనం కంపేర్ చేసుకొని డబ్బులు వికృతి పడి అట్లాంటి పని చేయకూడదు మనం. సో ఏదైతే మనం డబ్బులు తీసుకుంటున్నామో దానికి 100% న్యాయం చేయాలి. సో ఒకటి ఏంటంటే మనం తీసుకునే పైసా అనేది మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనం చేసే వర్క్ కూడా వాళ్ళకి రక్షించాలనేది నా అభిప్రాయం అండి ఇది.
సో 100% అయితే కంప్లీట్గా వర్క్ డన్ చేశాను. సో 100% డన్ చేసినప్పుడు కూడా ఎటువంటి లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి వర్క్. ఎంత పెద్ద రన్నింగ్ లెంత్లో పైప్లో కొంతమంది ఆ ఎల్బోస్ కానీ లేకపోతే కప్లింగ్స్ కానీ ఇస్తుంటారు. బట్ నేనైతే ఏ జాయింట్స్ ఇవ్వకుండా అంతా బెండ్ కొట్టానండి. అంత కాపర్ లైన్ బెండర్ను ఉపయోగించి చేశాను. బట్ నేను చేయగలను లేదని నాకు డౌట్ వచ్చింది. కానీ నేను చేసే పనిలో అంతా భగవంతుని మీద భారం పెట్టి చేస్తాను కాబట్టి నేను చేయట్లేదని కాకుండా ఆ భగవంతుడే నా ద్వారాగా చేస్తున్నానని నమ్ముతున్నాను కాబట్టి ఈ వర్క్ ఇంత నీట్గా వచ్చిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్ముకున్న నా దేవుడికి థ్యాంక్స్ అండి ఇది. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్ మనకి ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడైతే 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 3 ఫ్లోర్స్ అనేది మనకి ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అనేది పక్కనటండి. బట్ ఇంత వర్క్ చేసాం కాబట్టి అలా మనకే ఇవ్వాలి, ఎందుకంటే అంత బాగా చేసాం వర్క్. సో ఇక్కడ సోప్ వాటర్తో టెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫైర్తో చేయాలి కానీ బయట ఉంది కాబట్టి గాలికి ఆ మ్యాచ్ బాక్స్ కానీ లేటర్స్ కానీ ఆ ఫైర్ అనేది ఆగిపోతుంది. సో దానికి ఏం చేశానంటే సోప్ వాటర్ పెట్టుకొని సోప్ వాటర్లో కొంచెం మిథైల్ ఆర్ బ్యూటిన్ అనేది కొంచెం స్మెల్ కలిపోయింది దాంట్లో. అది కలిపినప్పుడు ఏంటంటే మనకి లీకేజ్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా సరే మనకి చిన్న సౌండ్ రావడం కానీ లేకపోతే కొంచెం బబుల్స్ ఎక్కువ రావడం కానీ ఇంకొన్ని ఉంటాయి. సో అట్లాంటి వస్తుంటాయి. సో మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ ఒక జాయింట్ అయితే ఇచ్చాను, అది కూడా ఇవ్వకపోయింటేనేమో కానీ వాళ్ళు కొద్దిగా పైపు తగ్గడం వల్ల అక్కడ కొద్ది జాయింట్ ఇవ్వడమే జరిగింది. సో అంతేనండి. ఇప్పుడు మనము పైనకి వచ్చాము, పైన కిచెన్ రూమ్కి వచ్చి కిచెన్ లోపల చూస్తాను ఇప్పుడు. సో ఈ సెకండ్ కిచెన్లో వచ్చేసరికి కంప్లీట్గా అయితే కార్పెంటర్ వర్క్ జరుగుతుంది. సో దీంట్లో నాకు బాధ అనిపించింది ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్కి చిన్న చిన్న పిల్లలు వచ్చారండి వర్క్కి, అక్కడ చేస్తున్నారు. సో నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్పాను చిన్న ఇలా చేయొద్దురా మీరు చదువుకున్నానని నేను చెప్పాను, ఎందుకంటే ఈ పని చేయడం వల్లే ఎంత నేను సఫర్ అవుతున్నానో నాకు తెలుసండి. నా ఫ్యామిలీని వదులుకొని ఇలా పని చేసుకుంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకు అర్థమవుతుంది. బట్ ఆ పిల్లలు అలా బాధపడకుండా చదువుకుంటేనే వాళ్ళకైతే చెప్పాను నా వంతుగా. సో ఇంకా వాళ్ళ ఇష్టం అది, ఎందుకంటే చదువు లేకపోతే ఎంత బాధపడతారు, ఎంత ఫైన్ఫుల్ ఉంటుందని నేను కూడా ఈ మధ్యలో నేను చాలా బాధపడ్డాను. సో అది ఓకే, ఇంకా అయిపోయింది, దాన్ని ఇంకా వదిలేద్దాం. బట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన కార్పెంటర్ అన్నలు ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా కొంచెం చెప్పాను అన్న ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, ఒక 2 minutes నన్ను మీరు సహకరించారంటే నా వర్క్ అయిపోతుంది అని చెప్తే వాళ్ళు కూడా నా మాట కాదనకుండా వాళ్ళ వర్క్స్ ఆపేసుకున్నారు. సో ఇక్కడ కూడా ఫైర్ టెస్టింగ్ పెట్టానండి. ఫైర్ టెస్టింగ్ అంతా కూడా డన్, ఎటువంటి లీకేజెస్ అయితే ఏమీ లేవు. చూడండి ఇంకా ఎలా ఉంటుందో అనేది. సో ఫైర్ టెస్టింగ్ కూడా అయిపోయిందండి. మన కార్పెంటర్కి చెప్పాను అన్నయ్య కొద్దిగా పైప్ పెట్టుకున్నా అంటే ఆయన చాలా భయపడుతున్నాడు. భయపడతారులే కానీ ఎవరైనా. సో ఆయన అయితే చాలా భయపడుతున్నాడు. అన్న ఏం కాదన్నా నేను ఉన్నా కదా నీకు ఎందుకు టెన్షన్ అని అంటే, ఆయన కాదు వీడియో తీసిన వీడియోగ్రాఫర్ కానీ లేకపోతే పక్కన ఉన్న కార్పెంటర్లు అన్నలు కానీ అందరూ చాలా భయపడుతున్నారు. అరే ఏంది ఈ అన్న ఇలా డైరెక్ట్ గ్యాస్ విడిచిపెడుతున్నాడు, ఏంటి విడిచిపెడుతున్నాడు అని. సో వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు. కానీ అక్కడ విడిచిపెట్టేమేంటంటే పైప్ లైన్లో కానీ ఏమైనా ధూళి దుమ్ము కానీ ఏమైనా ఉంటే సరే మొత్తం బర్న్ అవుతాయి అనమాట. సో ఆయన అయితే కార్పెంటర్ అయితే చాలా భయపడుతున్నాడు. చూడండి మీరు ఆ స్క్రీన్లో చూస్తే ఆయన ఎంత భయపడుతున్నాడంటే అన్న ఆన్ చేయాలంటే ఆయన ఆపేస్తున్నాడు కంప్లీట్గా. సో ఇప్పుడైతే ఆన్ చేశాడు, ఇది ఫుల్ మంటిచ్చామండి ఇక్కడ. సో చూడండి ఇంత డేరింగ్గా చేయాలంటే మనకి అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయగలరండి. సో ఇదైతే ఓకే. సో ఫైనల్గా ఇంట్లో కూడా ఫైర్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది రెక్టిఫికేటెడ్ గ్యాస్ పైప్లైన్ సిస్టమ్ అండి. సో దీనికి మనం ఇంకా 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిన కొటేషన్ ప్రకారం, మనం చేసిన కొటేషన్ ప్రకారం వాళ్ళైతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నారు. బట్ ఏంటంటే ఈ బడ్జెట్లో వీళ్ళకి ఏంటంటే మ్యానిఫోల్డ్స్ లేకుండా అండ్ ఇంకా ఎన్ఆర్వీస్ లేకుండా అండ్ ఆల్సో ఇంకా హై ప్రెజర్ రెగ్యులేటర్స్ ఇవ్వకుండా, సో ఇంట్లో వరకు వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేసుకున్నాం. ఇంక వీళ్ళకి కొంచెం బెటర్ ఆప్షన్ కావాలంటే, ఇంకా ప్రెజర్ ఎక్కువ కావాలనుకుంటే సో ఇంకా మనం కొంచెం రెగ్యులేటర్ మార్చుకుంటే సరిపోతుంది, అంతేనండి. సో ఇదైతే ఇక్కడ కంప్లీట్ ఇక్కడ. సో కార్పెంటర్ అనేది ఊరు పీల్చుకున్నాడు, ఫ్యాన్ వేసుకుంటున్నాడు ఇంకా హాయిగా. సో ఓకే డన్. ఇప్పుడైతే మనం అలా వెళ్తున్నాం, మన గ్యాస్ ఎక్కడైతే పెట్టుకున్నాం సిలిండర్స్ అక్కడికి వెళ్తున్నాం, అక్కడ చూస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. సో అక్కడ వచ్చేసి మనకు సిలిండర్ పెట్టుకున్నాం. సిలిండర్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్లో ఇస్తున్నాను. ఇది 12.7 mm కవర్ పైప్ అండి. ఈ పైప్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి ఈ పైప్ ఇది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ పైప్ మీరు చేతితో ఎరగొట్టినా సరే బెండ్ అవుతుంది కానీ ఎరగదండి. ఇది చాలా హార్డ్ పైప్ ఇది. సో మనకేంటంటే కొంతమంది అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్లో కానీ మనకి 12 mm ఆర్ 11.7 mm ఆర్ 11 mm వేస్తారు.
సో ఆ పైప్ కన్నా ఈ పైప్ అని చాలా బెస్ట్ అండి. ఈ మధ్యన ఏంటంటే ఒకటి కొత్తగా ఒక చేస్తున్న చాలామంది టెక్నీషియన్స్ ఆ పైపు గురించి చూడట్లేదు. పైన ఒక కోటింగ్ దొరుకుతుంది, పైన ఎల్లో కలర్ కోటింగ్ ఉంటుంది, లోపల కవర్ పైప్ ఉంటుంది. వాళ్ళందరూ ఆ పైప్ వేసుకుంటున్నారు. సో వేసుకోవచ్చు, పర్లేదు, తప్పేం లేదు. కానీ ఆ పైప్ వేయడం వల్ల ఎక్కడైనా ఈ పైప్ కానీ డ్యామేజ్ అయితే ఇప్పుడు ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తాడు? ఇష్యూ ఐడెంటిఫై చేయాలి కదా ఎక్కడో దగ్గర. ఎవరు చేస్తారు ఐడెంటిఫై? సో అది వేయచ్చు. ఎక్కడ వేయచ్చు అంటే ఇన్సైడ్, అంటే ఇంటిల్లో వేసుకునేటప్పుడు అది చూసుకోవాలి. ఇప్పుడు మనం బయట వేస్తాం ఎందుకంటే నాకు ఇది కూడా ఇంతకు ముందు ఒక కస్టమర్ దగ్గర వచ్చింది ఇదే ఇష్యూ. ఎక్కడో చిన్న దగ్గర ఒక చిన్న మైనర్ లీక్ అయింది, ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఆ పైప్ కన్నా ఈ పైప్ అనేది 100% బెస్ట్ అండి ఇది. సో నేను ఇదే పైప్ వేస్తాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన ఓనర్ సివిల్ ఇంజనీర్ అంటే ఆయన అన్నీ ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎక్కడ ఎవరు వచ్చారు, ఎవరు అంటే మళ్ళీ 100 మంది టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర చూస్తుంటాడేమో. సో వాళ్ళ దగ్గర అందరూ రిజెక్ట్ చేస్తూ మనకైతే వర్క్ ఇవ్వడమే జరిగింది ఈయన. సో ఇదండి, ఇక్కడైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక సిలిండర్ పెట్టుకోవడం, సిలిండర్ ఆన్ చేసుకున్నాక ఈ సిలిండర్ నుంచి గ్యాస్ ఆ పైప్ లైన్కి వెళ్తుంది. ఇదో ఆ పైప్ లైన్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ మెయిన్ వాల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మెయిన్ వాల్ ఇచ్చాను. ఇక్కడ ఈ వాల్ ఆన్ చేసుకుంటే గ్యాస్ అనేది ఆగిపోతుంది, ఈ వాల్ ఆన్ చేసుకుంటే గ్యాస్ అనేది పైకి వెళ్తుంది. సో ఇక్కడైతే వాల్ ఆపేసాను. ఇప్పుడు వాల్ ఆపడం అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఎలా వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి, ఒకవేళ కిచెన్లో మీకు ప్రెజర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి ప్రెజర్ ఎక్కువ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇచ్చింది మనం 12.7 థిక్నెస్ పైపు. ఎందుకంటే థిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుంది, లో ప్రెజర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ రన్నింగ్ లెంత్లో మనకి 70 ఫీట్ వస్తుందండి. ఆల్మోస్ట్ 70 అంటే 60 to 70 ఫీట్ రన్నింగ్ లెంత్. సో ఇది చాలా పెద్ద వర్క్ అండి అసలు ఇది. సో వర్క్ అయితే చాలా బాగా చేసాం, చాలా నీట్గా వచ్చింది. సో అక్కడ ఒక దగ్గర ఒక ఎలబో ఇచ్చినందుకు కొద్దిగా బాధపడ్డాను. ఎందుకంటే అక్కడ ఎలబో ఇవ్వకూడదు, మొత్తం బెండ్ కొడదాం అనుకున్నాం. అక్కడ కొద్దిగా పైపు మనకు షార్టేజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి బెండ్ ఇచ్చాము. అక్కడ దానికి కూడా ఏంటంటే మనకి అక్కడంతా గ్రిప్ లేదు, అంటే బెండ్ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ. సో ఎనీవే ఏదేమైనా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇప్పుడు ఓనర్ గారు అయితే మనకు అడుగుతున్నారు ఏంటి ఇంకా ఎలా వాడాలి, ఇంకేమైనా మనకు అవసరం ఉన్నాయా మెటీరియల్స్ అంటే. ఇంకా ఏమీ లేవు, పైప్ లైన్ అలా వెళ్ళిపోయింది. సో కిచెన్లో కూడా ఇస్తాం మనమంతా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అండి. సో ఫైనల్గా మనం ఏం చేసుకోవాలంటే వర్క్ అంతా అయిపోయింది, ఇప్పుడు మీకు రివ్యూ చేయాలి. ఇప్పుడు మీ రివ్యూ ఏ విధంగా ఇస్తారో ఒకసారి మీరు చెప్పండి అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. చాలా వర్క్ మీరు చాలా బాగా చేశారండి బాలు గారు. సో నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను, బట్ ఏంటంటే యూట్యూబ్లో మీకు అయితే లైక్స్ లేవు కానీ మీ వ్యూస్ చాలా ఉన్నాయి. సో వ్యూస్కి అయితే కొంచెం నేను కూడా చూశాను, ఒకసారి అలా ఇంట్లో పడుకున్నప్పుడు చూశాను. సో ఇలా వచ్చింది, మీ ఒక చిన్న వీడియో ఒకటి వచ్చింది, అది చూశాను. స్క్రీన్లో మీ నెంబర్ ఉంది, ఇది రియల్ ఫేక్ అనుకున్నాను. ఏంటంటే ఇది రియల్నే నాకు అర్థమైన తర్వాత మీతో మాట్లాడినప్పుడు. సో ఆయన చాలా బాగా చెప్పారండి. సో 5 గురించి ఆయనకి మొత్తం క్లారిఫై చేసిన తర్వాత ఆయన అన్నీ తెలుసుకున్నాక ఆయనకి అడిగాను, సరే ఎలా ఉంది నా వర్క్, మీకు నచ్చిందా నచ్చలేదా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే ఆయన చెప్తున్నాడు, ఏం లేదండి చాలా బాగా చేశారు బాలు గారు, మీరు ఎక్సలెంట్ వర్క్ అని ఆయన అయితే మెచ్చుకున్నారు. బట్ ఏంటంటే ఆయన వాయిస్ కూడా పెడదాం అనుకున్నాను, కానీ మన ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల ఆయన వాయిస్ అయితే మనం పెట్టలేకపోయాను నేను. సో అది ఫైనల్గా అయితే ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే లాస్ట్లో ఏంటంటే మన ఇచ్చిన కొటేషన్స్కి అయితే ఆయన చాలా వరకు అయితే అమౌంట్ అనేది నెగోషియేషన్ చేశారు. కానీ ఇంక నేను కూడా ఏం అనలేదు, ఎందుకంటే ఇంత పెద్ద వర్క్ ఇచ్చినందుకు సరేలే చేశాం కదా అని నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే అయిపోయిందండి వర్క్. సరే అందరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో జరిగే యుద్ధానికి నా ప్రకాశ అనుభూతి అండి. థ్యాంక్ యూ.